చిన్నారి బాలయేసు నామములో మీ అందరికీ శుభములు. క్రీస్తునందు జీవించు ఎట్టి వ్యక్తి పాప జీవితమును కొనసాగింపడు. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 29వ వచనము నుండి 3వ అధ్యాయము 6వ వచనం వరకు. నా బిడ్డలారా, క్రీస్తు నీతిమంతుడని మీకు తెలియను. అయినచో సత్ప్రవర్తన గల ప్రతి ఒక్కడు దేవుని మూలముననే జన్మించియున్నాడని తెలుసుకొందురు. తండ్రి మనలను ఎంతగా ప్రేమించెనో చూడుడు. ఆయన యొక్క మిక్కుటమగు ప్రేమ వలననే మనము దేవుని బిడ్డలమని పిలువబడుచున్నాము. యథార్థముగా మనము అట్టివారమే. లోకము దేవుని ఎరుగలేదు, అందువలననే అది మనలను కూడా ఎరుగదు. ప్రియులారా, మనమిప్పుడు దేవుని బిడ్డలమే, కాని ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము. కనుక ఆయన వలె అగుదము అని మాత్రము మనకు తెలియను. క్రీస్తు యందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తియు క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు వ్యక్తి దేవుని చట్టమును అతిక్రమించిన దోషియగును. ఏలయన చట్ట ఉల్లంఘనమే పాపము. పాపములను తొలగించుటకే క్రీస్తు అవతరించెననియు ఆయన యందు ఎట్టి పాపమును లేదనియు మీరు ఎరుగుదురు. క్రీస్తు యందు జీవించు ఎట్టి వ్యక్తియు పాప జీవితమును కొనసాగింపడు. పాపము చేయువాడెవడును ఆయనను ఎన్నడును చూడలేదు, ఎరుగలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేల అంచుల వరకును గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 29వ వచనము నుండి 34వ వచనము వరకు. మరునాడు యేసు తన యొద్దకు వచ్చుట చూచి యోహాను, ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒక మనుషుడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఏలన ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇశ్రాయేలునకు ఎరుక చేయుటకై నేను నీటితో బాప్తిస్మము నిచ్చుచున్నాను, కాని నేనాయనను ఎరుగనైతిని అని పలికెను. యోహాను ఆత్మ పావురముల వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచియుండుట చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కాని నీటితో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చుట చూచెదవో ఆయనే పవిత్రాత్మతో జ్ఞానస్నానము ఇచ్చువాడు అని నాతో పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.